నేచురల్ స్టార్ నాని అటు క్లాస్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. హాయ్ నాన్న వంటి క్లాస్ హిట్ తర్వాత సరిపోదా శనివారం అంటూ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాడు. ప్రస్తుతం వరుసగా 2 ఏ సర్టిఫైడ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలతో రాబోతున్నాడు నాని. శైలేష్ కోలన్ దర్శకత్వంలో హిట్ 3 మూవీ చేస్తున్న నాని ఈ సినిమాని 2025 మే 1న థియేటర్లోకి తీసుకురాబోతున్నాడు. ప్రతి సినిమాకు అంచెలంచెలుగా కలెక్షన్స్ పెరుగుతున్నప్పుడు వారికి ఉండే కాన్ఫిడెన్స్ అదే విధంగా పెరుగుతోంది. అయితే ప్రెసెంట్ నాని విషయంలో కూడా ఇదే జరిగింది. మొన్నటి వరకు కథ డిమాండ్ చేసిన తన మార్కెట్ గురించి ఆలోచించి నిర్మాతలు బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసేవారు. అయితే ప్రస్తుతం ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. నాని నెక్స్ట్ సినిమాల బడ్జెట్ ఊహకు కూడా అందట్లేదు. యంగ్ హీరోల పరంగా చూస్తే నేచురల్ స్టార్ నాని సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చివరగా సరిపోదా శనివారం సినిమాతో మ్యాసివ్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హిట్ ఫ్రాంచైజ్ వస్తున్న హిట్ 3 చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత దసరా కాంబో రిపీట్ చేస్తూ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. మరి నాని నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేస్తున్నారు, ఏ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్ అయ్యాడు. అక్కడ నుంచి నేచురల్ స్టార్ నాని అయ్యాడు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నారు. సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు అనగానే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత రవితేజ కనిపిస్తాడు. ఇప్పుడు జనరేషన్ లో అయితే నాని పేరు వినిపిస్తోంది. శైలేష్ సినిమా తర్వాత ది ప్యారడైజ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే సుజిత్ డైరెక్షన్ లో కూడా నాని నటించనున్నాడు. ప్రస్తుతం సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఓజీ పూర్తయిన తర్వాత నాని సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. అయితే టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరో అనే పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నానితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్న నాని ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడిని లైన్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. నాని శేఖర్ కమ్లతో ఓ మూవీ కోసం చేతులు కలపబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఫీల్ గుడ్ సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు శేఖర్ కమ్ల. ప్రస్తుతం అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ లతో కుబేరా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినట్టు చెప్తున్నారు. దీంతో శేఖర్ కమ్ల మార్క్ డైరెక్షన్, నాని నేచురల్ యాక్టింగ్ కలిస్తే సినిమా సూపర్ హిట్ అని అభిమానులు భావిస్తున్నారు. నానితో దసరా సినిమాను తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన శ్రీకాంత్ ఓదెల కలెక్షన్స్ విషయంలో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఆ సినిమాకు హిట్ టాక్ వచ్చినా దక్కాల్సిన వసూలు దక్కలేదు. అందుకే ఈసారి నానితో భారీ కమర్షియల్ హిట్ ను కొట్టాలనే పట్టుదలతో శ్రీకాంత్ ఉన్నారట. సినిమాకు ప్యారడైజ్ అనే విభిన్నమైన టైటిల్ ను అనుకుంటున్నాడట. నాని సైతం ఈ టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమాలోనూ నాని విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడట. దసరా సినిమాలో నాని మాస్ అవతార్ ను చూసి ఆయన ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. బాబోయ్, క్లాస్ నానిని ఇలా మాస్ గా చూడడం సాధ్యమా అని అంతా అనుకున్నారు. అలాగే ప్యారడైజ్ సినిమా కోసం నాని కొత్తగా కనిపిస్తారని తెలుస్తోంది. శ్రీకాంత్ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్ ను తీసుకొని ఈ సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ ను నాని సినిమా కోసం తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. అందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది. నేచురల్ స్టార్ నాని అటు క్లాస్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. హాయ్ నాన్న వంటి క్లాస్ హిట్ తర్వాత సరిపోదా శనివారం అంటూ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాడు. ప్రస్తుతం వరుసగా 2 ఏ సర్టిఫైడ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలతో రాబోతున్నాడు నాని. శైలేష్ కోలన్ దర్శకత్వంలో హిట్ 3 మూవీ చేస్తున్న నాని ఈ సినిమాని 2025 మే 1న థియేటర్లోకి తీసుకురాబోతున్నాడు. ప్రతి సినిమాకు అంచెలంచెలుగా కలెక్షన్స్ పెరుగుతున్నప్పుడు వారికి ఉండే కాన్ఫిడెన్స్ అదే విధంగా పెరుగుతోంది. అయితే ప్రెసెంట్ నాని విషయంలో కూడా ఇదే జరిగింది. మొన్నటి వరకు కథ డిమాండ్ చేసిన తన మార్కెట్ గురించి ఆలోచించి నిర్మాతలు బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసేవారు. అయితే ప్రస్తుతం ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. నాని నెక్స్ట్ సినిమాల బడ్జెట్ ఊహకు కూడా అందట్లేదు. యంగ్ హీరోల పరంగా చూస్తే నేచురల్ స్టార్ నాని సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చివరగా సరిపోదా శనివారం సినిమాతో మ్యాసివ్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హిట్ ఫ్రాంచైజ్ వస్తున్న హిట్ 3 చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత దసరా కాంబో రిపీట్ చేస్తూ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. మరి నాని నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేస్తున్నారు, ఏ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్ అయ్యాడు.
అక్కడ నుంచి నేచురల్ స్టార్ నాని అయ్యాడు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నారు. సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు అనగానే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత రవితేజ కనిపిస్తాడు. ఇప్పుడు జనరేషన్ లో అయితే నాని పేరు వినిపిస్తోంది. శైలేష్ సినిమా తర్వాత ది పారడైజ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే సుజిత్ డైరెక్షన్ లో కూడా నాని నటించనున్నాడు. ప్రస్తుతం సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఓజీ పూర్తయిన తర్వాత నాని సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. అయితే టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరో అనే పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నానితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్న నాని ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడిని లైన్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. నాని శేఖర్ కమ్లతో ఓ మూవీ కోసం చేతులు కలపబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఫీల్ గుడ్ సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు శేఖర్ కమ్ల. ప్రస్తుతం అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ లతో కుబేరా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినట్టు చెప్తున్నారు. దీంతో శేఖర్ కమ్ల మార్క్ డైరెక్షన్, నాని నేచురల్ యాక్టింగ్ కలిస్తే సినిమా సూపర్ హిట్ అని అభిమానులు భావిస్తున్నారు. నానితో దసరా సినిమాను తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన శ్రీకాంత్ ఓదెలా కలెక్షన్స్ విషయంలో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఆ సినిమాకు హిట్ టాక్ వచ్చినా దక్కాల్సిన వసూలు దక్కలేదు. అందుకే ఈసారి నానితో భారీ కమర్షియల్ హిట్ ను కొట్టాలనే పట్టుదలతో శ్రీకాంత్ ఉన్నారట. సినిమాకు పారడైజ్ అనే విభిన్నమైన టైటిల్ ను అనుకుంటున్నాడట. నాని సైతం ఈ టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమాలోనూ నాని విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడట. దసరా సినిమాలో నాని మాస్ అవతార్ ను చూసి ఆయన ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. బాబోయ్, క్లాస్ నానిని ఇలా మాస్ గా చూడడం సాధ్యమా అని అంతా అనుకున్నారు. అలాగే పారడైజ్ సినిమా కోసం నాని కొత్తగా కనిపిస్తారని తెలుస్తోంది. శ్రీకాంత్ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్ ను తీసుకొని ఈ సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ ను నాని సినిమా కోసం తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. అందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.